నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఆది మహోత్సవ్ 2025ను ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించిన భారత రాష్ట్రపతి ఆదివాసీల అభ్యున్నతికి వికసిత్ భారత్ లక్ష్యాల్లో ప్రాధాన్యత కల్పించామని వెల్లడి విభిన్న దేశాల సంస్కృతులపై అవగాహన కల్పించేలా భారత్ టెక్స్ ఎక్స్పో 2025 నిర్వహణ భారత సాంస్కృతిక పరంపరను కొనసాగిస్తామన్న నరేంద్ర మోదీ నెల్లూరులో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ 2025ను లాంఛనంగా ప్రారంభించారు. 30కి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విభిన్న గిరిజన సంప్రదాయాల మేళవింపుతో రూపొందించిన ఈ మహోత్సవంలో 600 మంది గిరిజన కళాకారులు 500 మంది ప్రదర్శనకారులు ఈ 25 గిరిజన సంప్రదాయ ఆహార ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆదివాసీ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి వికసిత్ భారత్ లక్ష్యాల్లో ప్రాధాన్యత కల్పించామన్నారు. దేశాభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలనే సత్సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందన్నారు. उद्यमियों, शिल्पकारों और कलाकारों को मार्केट से जुड़ने का बहुत अच्छा अवसर प्रदान करते हैं. मुझे बताया गया है कि वर्ष 2017-18 से आज तक विभिन्न स्थानों में 45 आदि महोत्सव आयोजित किए जा चुके हैं. पिछले वर्ष फरवरी में ही यहां आयोजित आदि महोत्सव में मुझे वेंचर कैपिटल फंड पर शेड्यूल्ड ट्राइब्स के शुभारंभ का अवसर मिला. मुझे बताया गया है कि अनेक वेंचर कैपिटल मीट्स का आयोजन किया गया है. मैं आशा करती हूं कि ऐसे प्रयासों से एक मजबूत ट्राइबल एंटरप्रेन्योरशिप इकोसिस्टम विकसित किया जाए. ఢిల్లీ భారత్ మండపం వేదికగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ టెక్స్ ఎక్స్పో 2025ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. వివిధ ఉత్పత్తుల వివరాలను స్టాల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వాణిజ్య అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడానికి భారత్ టెక్స్ ఎక్స్పో 2025 వేదికగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ ప్రదర్శనను ఈరోజు ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 120కి పైగా విదేశీ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని, విభిన్న దేశాల సంస్కృతులపై యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రదర్శన తోడ్పడుతుందన్నారు. భారత సాంస్కృతిక వారసత్వ పరంపరను కొనసాగించడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. दूसरे आयोजन का साक्षी बन रहा है. इसमें हमारी परंपराओं के साथ ही विकसित भारत की संभावनाओं के दर्शन भी हो रहे हैं. ये देश के लिए संतोष की बात है कि हमने जो बीज रोपा है आज वो वटवृक्ष बनने की राह पर तेज गति से बढ़ रहा है. भारत टैक्स अब एक मेगा ग्लोबल टेक्सटाइल इवेंट
बन रहा है। इस बार वैल्यू चेन का पूरा स्पेक्ट्रम, इससे जुड़े 12 समूह एक साथ यहां हिस्सा ले रहे हैं। एक्सेसरीज, गारमेंट, मशीनरी, केमिकल्स और डाइज का भी प्रदर्शन किया गया है। भारत टैक्स दुनिया भर के पॉलिसी मेकर्स, सीईओ और इंडस्ट्री लीडर्स के लिए एंगेजमेंट, कोलैबोरेशन और पार्टनरशिप का एक बहुत ही मजबूत मंच बन रहा है। इस आयोजन के लिए सभी स्टेक होल्डर्स का प्रयास बहुत सराहनीय है। मैं इसके काम में जुटे हुए सब लोगों को हृदय से बहुत बहुत बधाई देता हूं। आज भारत टैक्स में 120 से ज्यादा देश हिस्सा ले रहे हैं। जैसे गिरिराज जी ने बताया, 126 कंट्रीज, यानी यहां आने वाले हर एंटरप्रेन्योर्स को 120 देशों का एक्सपोजर मिल रहा है। उन्हें अपने बिजनेस को लोकल से ग्लोबल बनाने का अवसर मिल रहा है। ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ ఎక్స్పో 2025 కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురు దేశ విదేశ పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు అనువుగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన టెక్స్టైల్ పాలసీ గురించి వివరించారు. పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని, పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు, రాయితీలు ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరులోని నగరపాలక ఉన్నత పాఠశాలలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించడం ద్వారా జ్యోతిరావు పూలే దంపతులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. యువత హక్కుల సాధన కోసం చైతన్యవంతులై విద్యను ఆయుధంగా చేసుకుని అభ్యున్నతిని సాధించాలన్నారు. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శనను రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి వేదికగా నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ ప్రసాద్ లాడ్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారన్నారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించటం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు, డిజిటలైజేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించటంపై 3 రోజుల పాటు సదస్సు జరుగుతుందని తెలిపారు. तो ये विकास का भी संगम है। जिस तरीके से देश के माननीय प्रधानमंत्री विकसित भारत का सपना देखते हैं, शक्तिशाली भारत का सपना देखते हैं, बलशाली भारत का सपना देखते हैं, आर्थिक नीति में आगे जाने वाले भारत का सपना देखते हैं, इसमें अगर मंदिरों का सहभाग मिला
तो मुझे लगता है कि विकसित भारत बनाने में इच्छा शक्ति के साथ अगर धर्म शक्ति भी जुड़ गई तो निश्चित रूप से ये भारत के लिए बहुत बड़ी पहल होगी। आज अगर हम लोग देखेंगे तो पूरे हिंदुस्तान में, पूरे भारत में मंदिर इकोनॉमी लगभग 5.5 से 6 लाख करोड़ की इकोनॉमी। ये इकोनॉमी अगर लोगों के बीच में आई, जो प्रयास मैंने बताए कि C2C कॉमन मैन का पैसा कॉमन मैन तक अगर पहुंच पाएगा, अगर वो लोगों के बीच में जाएगा, वो बैंकों में जाएगा, वो इन्वेस्टमेंट में जाएगा, लोगों के काम आएगा, जैसे कि मेडिकल हेल्प हो, एजुकेशन हेल्प हो, अदर कई तरीके की हेल्प हो। సృష్టిని మేల్కొల్పే ఆదిత్యుని సన్నిధిలో స్వామివారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ప్రముఖ గాయని సునీత అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మాఘ ఆదివారం సందర్భంగా ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. దర్శనానికి వచ్చాను, చాలా బాగా జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకున్నాను. నేను కూడా అందరిలాంటి భక్తురాలనే కాబట్టి ప్రత్యేకంగా ఏమీ లేదు ఇందులో. దర్శనానికి వచ్చాను, హాయిగా జరిగింది. స్వామివారు అందరినీ ఆశీర్వదించాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. దేశ సమైక్యత, హిందూ ధర్మస్థాపన కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కడపలో ఈరోజు శోభాయాత్ర నిర్వహించారు. కడప పురవీధుల్లో సాగిన ఈ యాత్రలో ప్రజలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ అద్భుతమైన పరిపాలన అందించడమే కాకుండా రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడానికి కృషి చేశారన్నారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడి వేలాది విదేశీ వలస పక్షులకు ఆవాసంగా నిలుస్తున్న కొల్లేటి సరస్సును పరిరక్షించాలని ప్రముఖ ఛాయాగ్రాహకుడు డాక్టర్ వజ్రనాభ నటరాజ్ మహర్షి పేర్కొన్నారు. గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి వారి సహకారంతో నిర్వహిస్తున్న ఫోటో ప్రదర్శన సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ పక్షులకు కూడా హావభావాలు, మూడ్ స్వింగ్స్ ఉండటాన్ని తన చిత్రాల్లో పొందుపరిచానని, ఈ చిత్రాలు విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పిల్లల్లో ప్రకృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ మరియు కల్చర్ కమిషన్ వారి సహకారంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది. నేచర్ కరెక్ట్గా ఉంటేనే మన లైఫ్స్ బాగుంటాయి. ప్రపంచంలో కొన్ని సైబీరియా, తర్వాత వచ్చేసి ఏషియా, మీరు గమనిస్తే ఇక్కడ నార్థన్ ఏషియా, ఈస్టర్న్ యూరోప్ ఉంది. అక్కడి నుంచి ఈ పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొలేరుకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ శీతాకాలంలో మైగ్రేటరీ బర్డ్స్, వలస పక్షులు. మనకి మనిషి ఆక్సిజన్ లేకుండా ఉండలేడు, ఆ తర్వాత వాటర్ చాలా అవసరం. మరి మన కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ ఎలిమెంట్ అంటారు యాక్చువల్గా. మీరు గమనిస్తే ఇక్కడ పెలికాన్స్ని రకరకాల ఎమోషన్స్లో తీశాను. మనకున్నట్టే వాటికి కూడా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద మెసేజ్ టు చిల్డ్రన్. పిల్లలు యాక్చువల్గా ఏంటంటే మనం అనుకుంటాం వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు జనరేషన్ అని చెప్పేసి, లేదు, దే ఆర్ వెరీ కీన్ ఇంట్రెస్టెడ్ అబౌట్ నేచర్. కొల్లేరు మంచినీటి సరస్సు క్రమేణా తగ్గుతుంది యాక్చువల్లీ దాని పరిధి అనేది. సో పక్షుల సంఖ్య కూడా గత 5 ఏళ్ల క్రితం నాటి సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. కొల్లేరు మనకి నేచర్ ఇచ్చిన సహజ సంపద. సో ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్ని ఇది కనుక మనం తగ్గించుకోగలిగితే డెఫినెట్గా మనకి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. వార్తల్లో చిన్న విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా.
24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. తిరిగి స్వాగతం. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, సబ్ జూనియర్ల స్థాయి నుంచి వారిని ప్రోత్సహించినట్లయితే ఒలింపిక్లో సైతం రాణిస్తారని అర్జున్ అవార్డు గ్రహీతలు ముఖేష్ కుమార్, మహమ్మద్ రియాజ్లు పేర్కొన్నారు. కాకినాడ డిఎస్ఏ మైదానంలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. హాకీతో పాటు అన్ని క్రీడలకు కోచ్ల కొరత చాలా ఎక్కువగా ఉందని, కోచ్ల నియామకం విషయంలో ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. ఓన్లీ సెమీఫైనల్స్ ఫైనల్స్ కూర్చుంటారు. ఇప్పుడు ఇండియన్ టీమ్ సెలెక్టర్ ప్రతి పూల్స్ సెలెక్ట్ చేస్తున్నారు, కానీ అది సరిపోదు. ఇప్పుడు ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఏం చేయాలంటే అలాంటిది క్యాంప్స్ చేసి సబ్ జూనియర్ నుంచి మనం వాళ్ళకి ఫారెన్ కోచెస్ అన్న, మన ఇండియన్ టాప్ కోచెస్ ప్లేయర్స్ అన్న ఎవరన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది మన ఇండియాలో టాప్ ఒలింపియన్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయకుండా వెళ్ళిపోయి మనం ఫారెన్ కోచ్ తెస్తాం. ఫారెన్ కోచ్ ఓన్లీ ఒక ఇంటర్నేషనల్ ఒక ఒలింపిక్స్ ఆడతాడు, కానీ మన ఇండియాలో మంచి టాలెంట్ ఉంది. ఇట్లా ఇండియాలో అన్ని క్యాంప్స్ చేసి సబ్ జూనియర్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ సీనియర్కే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అప్పుడు దాకా బేసిక్లో ఏ ఒలింపియన్ అయినా ఒక అకాడమీ పెట్టలేరు. ఇప్పుడు దేశానికి ఇంత మెడల్స్ తెచ్చినారు, గోపిచంద్ లాంటి, గగన్ లాంటి వాళ్ళు, వాళ్ళంతా ఇప్పుడు షూటింగ్స్లో మెడల్స్ ఉన్నాయి, షటిల్లో ఉన్నాయి. అలాంటి లెజెండ్ని అక్కడ ఖేలో ఇండియా స్కీమ్కి హెడ్ చేయాలి. We are closely missed in the semi-finals, but we team played. See, every top tournaments like Olympics, World Cup, Asian Games, there is a day you will get only one chance, two chance in the team. So we got a chance, but we missed. Definitely, there are 2 Olympics. We have won a bronze medalist. Future Olympic, we are in the top 5 in the world ranking. So definitely, in the next Olympics, we see to that what are the faults we have seen in the semi-finals. We see to that the younger generation of Indian hockey is very brightly coming up. So tournaments like Andhra Pradesh and other states are conducting such good infrastructure. So definitely. తీపి మిఠాయిలంటే అందరికీ ప్రత్యేక అభిమానమే. మనకి పల్లి, నువ్వులు, కొబ్బరి లడ్డు గురించి తెలుసు. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో లభించే విప్పపువ్వు గురించి, దానితో తయారు చేసే లడ్డు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు విప్పపువ్వు లడ్డు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు పల్లి లడ్డు, నువ్వుల లడ్డు, కొబ్బరి లడ్డు వంటి పలు రకాల లడ్డూల రుచి చూసాం. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో లభించే విప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూల గురించి తెలుసా? ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే లభించే విప్పపువ్వును ఉపయోగించి తయారు చేసే లడ్డూలు ఆరోగ్యంతో పాటు ఆదివాసీ మహిళలకు ఆదాయాన్ని కూడా అందిస్తున్నాయి. అనేక పోషక విలువలతో పాటు సి విటమిన్ పుష్కలంగా లభించే ఈ విప్పపువ్వుల లడ్డూలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనిపై మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. లడ్డు అనగానే సాధారణంగా శనగపిండి లేదా పల్లీలతో తయారు చేసినవే మనకి గుర్తుకొస్తాయి. కానీ ఆదివాసీ మహిళలు ప్రత్యేకంగా సేకరించే విప్పపువ్వులతో తయారు చేస్తున్న లడ్డూలు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పోషక విలువలతో పాటు అత్యంత రుచికరంగా ఉండే ఈ లడ్డూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లింగోజీ తండాకు చెందిన ఆదివాసీ మహిళలు విప్పపువ్వులతో లడ్డూలు తయారు చేస్తున్నారు. 2019 మే నెలలో తొలుత 21 మంది ఆదివాసీ మహిళలు భీంబాయ్ ఆదివాసీ సంఘంగా ఏర్పడ్డారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని విప్పపువ్వుల లడ్డూల తయారీలో శిక్షణ పొంది ఆదివాసీ ఆహారం పేరిట విప్పపువ్వు లడ్డూ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆదివాసీ మహిళల ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించింది. విప్పపువ్వు లడ్డూ తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆదివాసీ మహిళలకు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మహిళలు పరిశ్రమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేశారు. విప్పపువ్వుతో పాటు నెయ్యి, బెల్లం,
బాదం, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు తగుపాళ్లలో కలిపి విప్పపువ్వు లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లడ్డూలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే బాలికలకు అందిస్తుంది. కాగా ఈ లడ్డూ పరిశ్రమలో సుమారు 21 మంది ఆదివాసీ మహిళలు ఉపాధి పొందుతున్నారు. విప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూలను కిలో 350 రూపాయలకు విక్రయిస్తున్నామని, తద్వారా తమకు కూడా ఆదాయం వస్తుందని మహిళలు చెబుతున్నారు. విప్పపువ్వుతో తయారు చేసిన ఈ లడ్డూలలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ సి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లడ్డూలు రక్తహీనతను దూరం చేస్తాయని, జీర్ణశక్తిని పెంచుతాయని జాతీయ పోషకాహార సంస్థ సైతం గుర్తించినట్టు వివరించారు. నా సంఘం పేరు ఆదివాసీ సహకార భీంబాయి సంఘం. మొత్తం 12 మంది సభ్యులం పని చేస్తున్నాం. ఆదివాసులకు ఇప్ప పువ్వుతోని అనుబంధం ఉన్నది. ఈ లడ్డు వలన ఏం లాభాలు ఉన్నాయి, ఇప్ప పువ్వు వలన లాభాలు ఏమున్నాయని వాళ్ళు పరిశోధన చేసిండు గవర్నమెంట్ వాళ్ళు. ఆడపిల్లలు 18 సంవత్సరాల రాగా రక్తహీనత ఉంటుండ్రు అమ్మ, తప్పకుండా ఈ ఇప్ప పువ్వు లడ్డు చెయ్యాలి, మీరు చేసుకోవాలి, మీరు ముందుకు రావాలి. ఎందుకు మాకు ఆదివాసులకు చెప్పిండ్రంటే, మేము ఆదివాసు బిడ్డ వాళ్ళు ఏంటంటే ఇప్ప పువ్వుతోని గారెలు చేసి కానీ కాల్చుకొని కానీ అన్ని రకాల తిని మాకు పూటకు లేనప్పుడు దీంతోనే బతికినాం వాళ్ళం. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలకు, మహిళలకు ఈ లడ్డూలు దివ్య ఔషధంగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. విప్పపువ్వు లడ్డూలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని గుర్తించిన ఐటీడీఏ అధికారులు ఈ వ్యాపారాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. కొత్త ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో గత రాత్రి జరిగిన ప్రయాణికుల తొక్కిసలాట ఘటనలో పలువురు మృతి చెందటం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని దురదృష్టకర ఘటనగా ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా తొక్కిసలాట ఘటనపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఈ విషాదకర సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో గత రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాతో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2,50,000 రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 1,00,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా తొక్కిసలాట ఘటనలో గాయపడిన పలువురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలను ఎంపిక చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.
దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆకాంక్షిత బ్లాక్ అయిన పెనుగంచిప్రోలులో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ సూచికల్లో ప్రగతిని ఆయన అంచనా వేశారు. పోషణకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు, వాటి అమలు తీరును పరిశీలించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి పూర్వ ప్రాథమిక విద్యా నైపుణ్యాలను పరిశీలించారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు దేశంలోనే ఒక 500లో సెలెక్ట్ చేస్తే దాంట్లో మనవి 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఫోకస్డ్ అప్రోచ్ పెట్టి అన్ని రకాలుగా న్యూట్రిషన్ రకాలుగా, అలాగే హెల్త్ పరంగా, ఇన్స్టిట్యూషన్ పరంగా, అలాగే ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ పరంగా స్పెషల్ దృష్టి పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు NCD సర్వే అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అయితే ఉన్నాయో లైక్ బీపీ, షుగరు, సో ఇటువంటి సర్వే ఇప్పుడు విస్తృతంగా చేస్తున్నాం. ఇది 100% ప్రతి హౌస్ను కవర్ చేసి ఎక్కడైతే అటువంటి సమస్యలు ఉన్నాయో సో వాళ్ళకి ముంజాగ్రత్తలు తీసుకోవడము, అలాగే ఫాలోఅప్ ట్రీట్మెంట్ తీసుకోవడము, వాళ్ళకి గైడెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. ఈ భాగంగా మనకు ఇక్కడ జిల్లాలో, అలాగే స్టేట్లో హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే జిల్లాలో డాక్టర్సు, అలాగే DMHO, మన అంగన్వాడీ వర్కర్సు, అలాగే ఆశా వర్కర్సు, ANMs వీళ్ళందరితో కలిసి, ఫీల్డ్ సూపర్వైజర్స్ అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నాము. ఇది మెయిన్లీ ఆన్లైన్లో చేయాలి, ఇది ఆఫ్లైన్లో చేసి వెళ్ళిపోవడం కాదు, ఆన్లైన్లో చేయాలి. ప్రతి మనిషికి ఇంటి దగ్గరికి వెళ్తే దాదాపుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతూ ఉంది. అది సర్వర్ కనుక స్లో ఉంటే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. సో అయినప్పటికీ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. రోజుకి దాదాపుగా 600 నుంచి 800 లేదా 1000 కుటుంబాలు మనం కవర్ చేయగలుగుతున్నాం. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రం విస్తరణకు పాలక మండలి అనుమతులు మంజూరు చేసింది. మూసివేతకు గురైన ఈ ప్లాంట్ను 13,331 కోట్ల రూపాయల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కొత్తగా నిర్మించనున్నారు. 50 ఏళ్ల క్రితం రామగుండంలో 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. కేంద్ర పర్యావరణ శాఖ విధించిన నిబంధనల ప్రకారం గత ఏడాది ఈ ప్లాంట్ను మూసివేశారు. అప్పటి నుంచి ప్లాంట్ పునరుద్ధరణ కోసం స్థానికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో సింగరేణి, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో కొత్త ప్లాంట్ నిర్మించాలని 6 నెలల క్రితం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం నుంచి సింగరేణి సంస్థ తప్పుకుంది. దీంతో జెన్కో ఆధ్వర్యంలో ప్లాంట్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించి DPRను సిద్ధం చేసింది. తాజాగా జెన్కో పాలక మండలి DPRను ఆమోదించడంతో త్వరలోనే ప్లాంట్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్లాంట్ విస్తరణకు తమకు ఉపాధి కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. పాతతరం తెలుగు సినీ కథానాయకి నిర్మాత కృష్ణవేణి ఇక లేరు. ఈ ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 102 ఏళ్ల వయసులో కృష్ణవేణి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తెలుగు సినీ రంగంలో చరిత్ర సృష్టించిన దిగ్గజ నటులు NTR, గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని P. లీలా వంటి ఎంతో మంది ప్రముఖులను మన దేశం సినిమాతో కృష్ణవేణి వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తూనే NTRతో కలిసి నటించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. తొలుత కృష్ణవేణి డ్రామా ఆర్టిస్టుగా కెరీర్ను ఆరంభించారు. 1936లో విడుదలైన సతీ అనసూయతో ఆమె బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మిర్జాపురం జమీందారుతో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. దక్షయజ్ఞం, జీవనజ్యోతి, భీష్మ, గొల్లబామ, ఆహుతి వంటి చిత్రాల్లో కృష్ణవేణి నటించారు. కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నంబర్కు ఈ నెల 21వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.